హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ డ్రీమ్. ఈరోజు మనం వెజిటేబుల్ రైస్ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా మనం ప్యాన్లో ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన పన్నీర్ని రోస్ట్ చేసుకుందాము. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకొని పక్కన తీసుకుందాము. అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని కాజుని రోస్ట్ చేసుకుందాము. ఇది కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మనం రోస్ట్ చేసుకోవాలి. కుక్కర్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని షై జీరా, 2 లవంగా, 2 ఇలాచీ వేసుకుందాము. 1 టీ స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకొని కొంచెం రోస్ట్ చేశాక మనం బిర్యానీ ఆకుని అందులో వేసుకుందాము. వెజిటేబుల్స్లో క్యారెట్, పీస్, ఆలు తీసుకున్నానండి. ముందుగా మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకుందాము. వేడి నీళ్ళల్లో కలిపిన కాలీఫ్లవర్ని మనం వేసుకుందామండి. బాగా మిక్స్ చేసుకున్నాక క్యారెట్, ఆలు, బఠానీ వేసుకుందాము. 3 టీ స్పూన్స్ ఉప్పు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా కలుపుకున్నాక మనం 1.5 టీ స్పూన్ కారం వేసుకొని మిక్స్ చేసుకుందాము. నేను ఇక్కడ 3 కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. 1 అవర్ ముందు నానబెట్టుకున్న రైస్ అండి ఇది. 3 కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కదా, నేను ఇక్కడ 4.5 కప్స్ ఆఫ్ వాటర్ వేయండి. అంటే ఒక కప్కి 1.5 కప్ అనమాట. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం కుక్కర్ క్లోజ్ చేసుకొని 2 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసుకోండి. 10 మినిట్స్ తర్వాత ప్రెషర్ వెళ్ళిపోతుంది. అంతే అండి, వెజిటేబుల్ రైస్ ఈజ్ రెడీ టు సర్వ్. మన వేడిగా టేస్టీ వెజిటేబుల్ రైస్ని ఒక బౌల్లో తీసుకుందాము. దీనికి ముందుగా మనం రోస్ట్ చేసి పెట్టుకున్న కాజు అండ్ పన్నీర్ని గార్నిష్ చేసుకుందాము. నేను కాజుని లాస్ట్ ఎందుకు వేస్తున్నానంటే కొంచెం క్రంచీగా ఉండడానికి వేస్తున్నానండి. అవి కుక్కర్లో వేసేసరికి మెత్తగా అయిపోతున్నాయండి. అంతే అండి, వెజిటేబుల్ రైస్ ఈజ్ రెడీ టు సర్వ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ టు మామ్స్ డ్రీమ్.